పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. రామభద్రపురం మండలం ఆరికతోట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల బాడంగి మండలంలోని కస్తూరిబా బాలక విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. రామభద్రపురం మండలం ఆరికతోట ఉన్నత పాఠశాలలో తరగతి గదులను సందర్శించారు. విద్యార్థులు ఏ విధంగా అభ్యసిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు వండాలని సూచించారు. విద్యార్థులకు అందించే తాగునీటిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి తాగునీరు సేవించారు. ఆర్ఓ ప్లాంట్ లేని పాఠశాలలో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అందిస్తున్న రాగి జావ పంపిణీ తనిఖీ చేశారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. బాడంగిలో కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. తరగతి గదుల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రిన్సిపల్ని ఆదేశించారు. వంటశాల తాగునీటి సదుపాయాలు తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న బాలికల వసతిమయాన్ని పరిశీలించి సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. గజపతి నగరం మండలం ఎస్ బోర్జబాల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ గల చిన్నారులకు అందుతున్న సదుపాయాలు తనిఖీ చేశారు. అంగన్వాడీలో వండిన ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ స్వయంగా రుచి చూశారు. చిన్నారులతో ముచ్చటించి వారికి అందుతున్న సదుపాయాలు చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, ఆరికతోట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ హరిత తదితరులు పాల్గొన్నారు.